నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ సందర్భంగా ఈ అనర్హత వేటుకు సంబంధించి గతంలో ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా జరిగాయా? తెలుగు రాష్ట్రాల్లో కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కానీ ఎలాంటి సందర్భాల్లో ఈ అనర్హత వేటు వేస్తారు? ఎవరి వైపు వాదనలు ఎలా ఉన్నాయి? ఈ అంశానికి సంబంధించి మరి స్పీకర్ ఏం చేసేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో? ఈ అంశానికి సంబంధించి లీగల్ టర్మ్స్ ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు. కరుణాసాగర్ గారు నమస్తే అండి. నమస్తే. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేవలం అంటే నిర్ణయం తీసుకోమని మాత్రమే చెప్పిందా, లేకపోతే అనర్హత వేటు వేయండి అని చెప్పేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? అది నిర్ణయాధికారం స్పీకర్ దగ్గరనే ఉంటుంది. స్పీకర్ దగ్గరనే ఉంటుంది. అనర్హత వేటు వేయాలా వద్దా అనేది స్పీకర్ దగ్గరనే ఆ నిర్ణయాధికారం ఉంటుంది. జనరల్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ లాస్ ఉన్నాయి. 10th షెడ్యూల్లో ఏముంటుందంటే ఒక పార్టీ సింబల్పై ఎన్నికై తర్వాత ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఎన్నికైనటువంటి వ్యక్తి పిచ్చివాడిగా పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ అంటారు, అతను మతిస్థిమితం లేదని చెప్పేసి డిక్లేర్ అయితే, లేదంటే ఇండెప్టెడ్ అంటే ఇన్సాల్వెంట్, ఆయన అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉన్నట్టయితే, లేదా పార్టీ ఇచ్చినటువంటి విప్పును కాదని ఓటింగ్ వేసినట్టయితే అనర్హుడుగా డిక్లేర్ చేయొచ్చు. కానీ ఒక్క సందర్భంలో మాత్రం అనర్హత డిక్లేర్ చేయలేదు, వర్తించదు అనర్హత యాంటీ డిఫెక్షన్లో. ఎప్పుడైతే ఎలక్టెడ్ మెంబర్స్లో 1/3 మెంబర్స్ వేరే పార్టీ ఈ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో కలిస్తే వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లాస్ వర్తించవు. 1/3 మెంబర్స్. ఎట్లయితే లాస్ట్ టర్మ్లో కాంగ్రెస్ ఎన్నికైన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు కదా, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీకి తాళం వేసేసి వెళ్ళిపోయారు కదా, అప్పుడు యాంటీ డిఫెక్షన్ లాస్ వర్తించాం. ఎందుకంటే మొత్తం పార్టీలో ఎంతమంది ఎన్నికయ్యారో అంతమంది వెళ్ళిపోయారు, అంటే మ్యాక్సిమం మెంబర్స్ వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి వర్తించారు. ఓకే. ఈ సందర్భాల్లో 10th షెడ్యూల్లో ఏదైతే పేర్కొనబడ్డాయో ఆ యొక్క అనర్హతలలో ఈ ఎంతమంది అయితే 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 33 మందిలో 10 మంది వెళ్ళిపోయారు, కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినట్టు, వాళ్ళ కాంగ్రెస్ వైపే ఉన్నట్టు, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి బిల్లులకు వాళ్ళు మద్దతు తెలుపుతున్నట్టు ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చిందో దాని మీద స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల, ఎందుకంటే మెజారిటీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన వాళ్ళు స్పీకర్గా ఉంటారు న్యాచురల్ సహజంగా. సో వాళ్ళు అక్కడి నుంచి వచ్చే ఒత్తిడి కానీ వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్స్లో దాని మీద త్వరగా నిర్ణయం తీసుకోకపోవడం, కనీసం షోకాస్ నోటీస్ కూడా ఇవ్వకపోవడం, ఆ విషయం పైన చర్చ కూడా ఏం లేకపోవడం. షోకాస్ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి టైం ఇస్తారు, మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవద్దు, డిస్క్వాలిఫికేషన్ యాంటీ డిఫెక్షన్ లా కింద మీరు ఈ రకంగా ఈ పార్టీ సింబల్ మీద ఎన్నికయ్యి ఈ పార్టీకి మద్దతుగా ఓటు వేయడము, ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడము, ఆ పార్టీకి గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీకి మీరు సానుకూలంగా ప్రవర్తించడం ఏదైతే ఉన్నదో దానిపైన మీ పార్టీ నుంచి కంప్లైంట్ వచ్చింది కాబట్టి మీ మీద ఎందుకు 10th షెడ్యూల్ లో ప్రకారం పేర్కొన్నటువంటి యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవద్దు అనేది ఎక్స్ప్లెనేషన్ అడగాలి. ఇక్కడ కరుణాసాగర్ గారు ఆ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది, ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఇక్కడ బేసిక్గా ఒక పార్టీ తరపున బీ ఫారం తీసుకొని ప్రజల్లోకి వెళ్తారు, ప్రచారం చేస్తారు, వాళ్ళు ఓట్లు వేస్తారు, గెలుస్తారు. గెలిచిన తర్వాత ఆ పార్టీ నుంచి లేదు నాకు ఈ పార్టీ నచ్చలేదు, నేను వేరే పార్టీకి వెళ్తున్నానని చెప్పొచ్చు. ఈ బేస్ మీద అనర్హత వేటు వేయడానికి వీలు లేదా చట్టంలో? వేయచ్చా? వేయచ్చు. అదే చెప్తాను కదా, 10th షెడ్యూల్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 10th షెడ్యూల్లో ఉన్నటువంటి యాంటీ డిఫెక్షన్ లాస్లో ఏం కండిషన్స్ ఉంటాయంటే, ఒక పార్టీ సింబల్ మీద ఒక వ్యక్తి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ ఎన్నికయ్యి, ఎంపీగా కానీ ఎన్నికయ్యి, ఎంపీగా ఉన్న టర్మ్లోనే ఎంపీ ఎమ్మెల్సీ ఆర్ ఎమ్మెల్యేగా ఉన్న టర్మ్లో వేరే పార్టీ ఏ పార్టీ నుంచి అయితే తను ఎలక్ట్ అయ్యాడో ఆ పార్టీ ప్రైమరీ మెంబర్షిప్కి కానీ మెంబర్షిప్ కానీ రిజిగ్నేషన్ ఇస్తే హీ ఈస్ ఎలిజిబుల్ టు బి యాక్టెడ్ అగైనెస్ట్ యాజ్ పర్ ది యాంటీ డిఫెక్షన్ లాస్. బట్ అలాంటి నిర్ణయాలు అనర్హత వేటు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయా?
నాకు తెలిసి ఎక్కడ ఉన్నట్టుగా నాకు కనిపించలేదు. లేదు, తమిళనాడులో మహారాష్ట్రలో ఉన్నాయి, కనిపించాయి కానీ ఇక్కడైతే కనిపించలేదు. ఎందుకంటే చూడండి, ఇక్కడ అంతా పొలిటికల్ చెప్పాను కదా ఎప్పుడే మీకు. లాస్ట్ టైం ఏం చేశారు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ నయానో భయానో ఇంకే విధంగానో వాళ్ళకు ప్రతిపక్షం ఉండకూడదు, ప్రతిపక్షమే లేకుండా చేసుకోవాలని చెప్పేసి ఉన్న కాంగ్రెస్ పార్టీలో మ్యాక్సిమం మెంబర్స్ని తీసేసుకున్నారు, వాళ్ళకు పదవులు ఇచ్చారు. అది డిఫరెంట్ స్టోరీ. దాని తర్వాత టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళను కూడా మొత్తం ఖాళీ చేసేసి తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్సీ పదవులు అవి ఇచ్చుకున్నారు. అవన్నీ ఏంటి జరుగుతాయంటే యాంటీ డిఫెక్షన్లో అట్రాక్ట్ కాకుండా చేసిన పనులు అవన్నీ. 1/3 10 మంది గెలిచారనుకోండి, 6 మంది వెళ్ళిపోయారు అనుకోండి, యాంటీ డిఫెక్షన్లో వర్తించారు. 5 మంది వెళ్తే వాడు వర్తిస్తారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ 10 మందికి వర్తించుదా? డెఫినెట్గా 33 మంది కదా టీఆర్ఎస్ వాళ్ళు. అందులో ఒకవేళ 18 మంది వెళ్ళిపోయి ఉంటే యాంటీ డిఫెక్షన్లో వర్తించగలరు. బట్ ఇక్కడ అనర్హత వేటు వేయడానికి అవకాశం ఉంది. నిర్ణయం ఎవరు తీసుకోవాలి? స్పీకర్ తీసుకోవాలి. ఏంది స్పీకర్ తీసుకునేటువంటి అంత సాహసం చేయగలరు? అందుకే టైం లైన్ కూడా ఇచ్చారు కదా. సుప్రీంకోర్టు నిర్ణయం 3 నెలలు తీసుకోవాలి, 3 నెలలు దాటకుండా నిర్ణయం తీసుకోవాలని ఇచ్చింది. కాబట్టి తీసుకోవాలి ఏదో నిర్ణయం. ఒకవేళ నిర్ణయం వాళ్ళకు అనుకూలంగా వచ్చినా వ్యతిరేకంగా వచ్చినా మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు. సాధారణంగా మీరు అన్నట్టు ఏంటంటే బెల్లం చుట్టూ ఈగల వాలినట్టు పవర్ ఎక్కడ ఉంటే అక్కడికి ఇదే ఎమ్మెల్యేలు నెక్స్ట్ ఇంకో పార్టీ ఏమైనా పవర్లోకి వస్తే ఆ పార్టీలోకి ఈ అందరూ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు. ఐడియాలజికల్ కమిట్మెంట్ లేని వాళ్ళంతా అట్లే ఉంటుందండి. ఏ పొలిటికల్ పార్టీలో అయినా కానీ ఐడియాలజీ బేసిస్ పాలిటిక్స్ చేసే వాళ్ళు ఉంటే ఓకే, కానీ లేకపోతే మీరు అన్నట్టు వాళ్ళ స్వలాభం కోసము లేకపోతే ఇంకేదో. కానీ అంటే కరెక్టే. ఇప్పుడు ఏంటంటే ప్రజలు నమ్మి ఓటేశారు కదా ఒక వ్యక్తిని, లేదు వెంటనే నేను అటు మారిపోతాను, మీరు నా వెంటే వచ్చేయండి అని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది కదా. మనం అప్పుడు అంటే అది పీపుల్స్ మ్యాండేట్ని డిఫై చేసినట్టు, వాళ్ళని మోసం చేసినట్టే కదా. ప్రజలు మోసం చేసినట్టు. పొలిటికల్ పార్టీలు వస్తాయి పోతాయి, ప్రజలు నమ్మకంతో ఓటేసి వ్యక్తిని, ఆయన బలపరిచిన వ్యక్తి, పొలిటికల్ పార్టీ ఏదైతే వ్యక్తిని బలపరిచిందో వాళ్ళందరినీ చూసి నమ్మి, వాళ్ళ యొక్క మేనిఫెస్టో నమ్మి, వాళ్ళ యొక్క హామీలను నమ్మి వీళ్ళు మంచి చేస్తారు అనే ఒక నమ్మకంతో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే ఒక ఆలోచనతోటి ఓటేస్తారు. ఓటేసిన తర్వాత గెలిచిన వ్యక్తి స్వలాభం కోసము, రాజకీయ ప్రయోజనాల కోసం, ఇంకే లాభం కోసము డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు పోవడానికి. నెంబర్ ఆఫ్ రీజన్స్. వాళ్ళకు ఉన్నటువంటి కేసులను మాఫ్ కోసం రకరకాల దాంట్లో పోతూ ఉంటారు. ఈ సంస్కృతికి చెక్ పెట్టడానికి ఏమన్నా ఒక ఆల్రెడీ ఉన్నది సరిపోతుందా, ఉన్న చట్టం సరిపోతుందా, లేకపోతే ఇంకేమైనా కొత్త ఏమైనా తీసుకొస్తే ఈ పరిస్థితులైనా మార్పు వచ్చే అలాంటి తీసుకొస్తే కనుక పొలిటికల్ పార్టీస్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడాలు ఉన్నాయి. ఇప్పుడే చెప్పాను కదా మీకు, 10th షెడ్యూల్లో ఉన్నది, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉన్నది, అన్ని రకాల యాంటీ డిఫెక్షన్ లాస్ ఉన్నాయి. కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. ఇంప్లిమెంటేషన్ అంటే ఎటువంటి వ్యక్తికి ఓటేస్తే వాళ్ళు ప్రజల నమ్మకాన్ని మోసం చేయకుండా, వాళ్ళు ఏ నమ్మకంతో ఓటేసారో ఆ నమ్మకంతో ఆ ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తిని ప్రజలు ఎన్నుకోవాలని నేను అనుకుంటున్నాను. కేవలం ప్రలోభాలు, ఆ పూటకి ఇచ్చినటువంటి హామీలకు కాకుండా వర్తున్నటువంటి కమిట్మెంట్, కన్విక్షన్ ఉన్నటువంటి వ్యక్తిని, అటువంటి పొలిటికల్ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే చాలా మందిని చూస్తాం కదండి. ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉన్నటువంటి వారు ఒక్కరు ఎన్నుకోబడ్డా సరే, పాలకపక్షం దగ్గర 100 మంది ఉన్నా సరే పార్టీ మారని వాళ్ళు చాలా మంది ఉన్నారు. తక్కువ. అది ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉన్న పార్టీస్లోనే. అవును, తక్కువ. మీరు అన్నట్టుగా ప్రజలు కనుక చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంటే, ఇలాంటి అభ్యర్థి మాకు అవసరం లేదు అని కనుక గట్టిగా నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళలోనే మార్పు వస్తుంది. చట్టాల్లో మార్పులు ఇవన్నీ ఉన్నప్పటికీ చూడండి, ఇప్పుడు ఐపీసీ సెక్షన్స్ చాలా ఉన్నాయి. రేప్ చేస్తే శిక్షలు ఉన్నాయి, మర్డర్ చేసే శిక్షలు ఉన్నాయి, మైనర్ల పైన లైంగిక వేధింపుల శిక్షలు ఉన్నాయి. అయినా ఏమాగట్లేదు, జరుగుతున్నాయి. ప్రజల్లో మార్పు రావాలి కదా. అల్టిమేట్గా ఇది ఇంపార్టెంట్. ప్రజలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మార్పు రావాలి. వాళ్ళలో మార్పు ఉంటే డెఫినెట్గా సిస్టమ్ మారిపోతుంది. కరప్షన్, ఇంత పెద్ద పెనుభూతం లాంటి కరప్షన్స్ అన్నీ మారిపోతాయి. వాళ్ళు ఓటేసే దగ్గర వాళ్ళు ఆలోచించుకొని అటువంటి వారికి ఓటేయాలి. ఓకే, కరుణాసాగర్ గారు, చూద్దాం మరి 3 నెలల లోపల తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు అనుకుంటా ఏదో నిర్ణయం తీసుకుంటారనే, అయితే నిర్ణయం తీసుకుంటారు కానీ డెఫినెట్గా ఆ ప్రభుత్వానికి అయినప్పటికీ
టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒకవేళ దానికి సాటిస్ఫై అయితే కంపల్సరీ, ఒకవేళ నిజంగా నిర్ణయం తీసుకొని డిస్క్వాలిఫై చేస్తే ఈ 10 సీట్లకు ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వస్తుంది డెఫినెట్లీ. రాలేదు అనుకోండి, కానీ అలా జరిగితే అద్భుతమే. అది అలా జరిగితే చూద్దాం, వేచి చూద్దాం వాళ్ళలో ఎంత కమిట్మెంట్ ఉందో, ఎంత కన్విక్షన్ ఉందో వాళ్ళ హోదా పట్ల, వాళ్ళ వర్క్ పట్ల. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కరుణాసాగర్ గారు, ధన్యవాదాలు. మరి ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, తప్పకుండా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ స్పీకర్ అలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఏమైనా తీసుకోగలుగుతారా? మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.